ఇక తగ్గనున్న ఈఎంఐల భారం, ఇల్లు వాహన రుణాలపై ఈ ఏడాదిలో తగ్గిన 0.5% వడ్డీ, మొత్తం 8% దిగొచ్చండి ఇది. ఈ ఏడాదిలో 0.5% మేరకు వడ్డీని ఆర్బీఐ తగ్గించిన నేపథ్యంలో గృహ రుణ వడ్డీ రేటు కనిష్టంగా 8% దిగి రావచ్చు. ప్రస్తుతం ఎస్బీఐ గృహ రుణాలపై 8.25 టు 9.20 వడ్డీ విధిస్తుంది. ఆర్బీఐ తాజా చర్య వల్ల ఈ వడ్డీ రేటు 8 నుంచి 8.95% పరిమితం కావచ్చు. సో వెంటనే కాకపోయినా ఈ ఈఎంఐ తగ్గే పరిస్థితి అంట. ఇల్లు వాహనం కొనుగోలు రుణం తీసుకోవాలనుకుంటున్నా ఇప్పటికే తీసుకున్న వారికి ఊరట కలిగించే నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం తీసుకుంది. రెపో రేట్ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 నుంచి 6% పరిమితం చేసింది. ఫిబ్రవరిలోనూ రెపో రేటు 0.25% తగ్గించినందున 2025లో ఇది రెండో రెపో రేటు తగ్గింపు. సో వ్యక్తిగత రుణాలపై అంటే నెలవారీ ఈఎంఐపై భారం తగ్గుతుంది. ఇక ఆర్బీఐ రెపో రేటు తగ్గిస్తే రెపో ఆధారిత వడ్డీ రేటు రుణం తీసుకున్న గృహ రుణాలు కూడా ఉపశమనం కలుగుతుంది. అత్యధిక బ్యాంకులు రెపో రేట్ పై 2.65%, మరికొన్ని అయితే 2.75% అదనంగా వసూలు చేస్తాయి. దీన్ని బట్టి చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ వడ్డీ రేటు 8.65% చేరే అవకాశం ఉంటుంది. సో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు గృహ రుణాలు తీసుకున్న వారు, కొంతకాలంగా అధిక వడ్డీ భారం మోస్తున్న వారు ముందనుకున్న ఆదాయానికి మించి 5-6 ఏళ్లకు పైగా నెలవారీ కిస్తీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో 2 నెలల వ్యవధిలోనే దాదాపుగా 0.5% అంటే 0.5% వడ్డీ రేట్లో కోత పట్టడంతో ఇప్పుడు అది చాలా బెనిఫిట్ అవ్వబోతుందంట. అయితే వెంటనే ఉన్న పళంగా తగ్గకపోయినా కొంత టైం పడుతుంది. అది ఆర్బీఐ రెపో రేట్ తగ్గించిన అన్ని బ్యాంకులు గృహ రుణ వడ్డీ రేటు తగ్గిస్తాయని చెప్పలేము. కొన్నిసార్లు నిధుల సమీకరణ ఖర్చులు పెరగటం, నికర వడ్డీ మార్చనలపై ఒత్తిడి వంటి కారణాల వల్ల ఆర్బీఐ ప్రయోజనాన్ని తమ ఖాతాదారులకు బదిలీ చేయడంలో బ్యాంకులు ఆలస్యం చేయొచ్చు. సో ఇది కొంచెం డిలే జరిగే ప్రాసెస్ ఉంటుంది సహజంగానే. అయితే కొన్ని బ్యాంకులు ఏం చేస్తాయంటే కావాలని కూడా తగ్గించవు. అయితే ఈ తగ్గించవు కాబట్టి వెంటనే ఇది వర్తించదు. సో అందువల్ల రుణం తీసుకున్న బ్యాంకును సంప్రదించి వడ్డీ తగ్గించారా లేదా అన్నది మనం తెలుసుకోవడం బెస్ట్. అయితే ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ అందరికీ కూడా దాదాపుగా హోమ్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రత్యేక ప్రకారం వాళ్ళని మీరు అడగచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. మీరు ఈ గవర్నమెంట్ తగ్గించిన రెపో రేట్ ప్రకారం మీరు కనుక ఇంట్రెస్ట్ తగ్గించకపోతే నేను వేరే బ్యాంక్ వెళ్ళిపోతాను, వేరే బ్యాంక్ వాళ్ళకి వెళ్ళిపోతాను అని చెప్పి మీరు వీళ్ళని ఖచ్చితంగా బెదిరించవచ్చు. బ్యాంక్ వాళ్ళని ఏ ఇబ్బంది లేదు, బ్యాంక్ వాళ్ళు ఏమి మనకి ఫేవర్ చేయట్లేదు, అంతా వాళ్ళు మన దగ్గర నుంచి డబ్బులు దొబ్బుతారు. కాబట్టి అడగండి, నా రెపో రేట్ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన రెపో రేట్ ప్రకారం నా ఇంట్రెస్ట్ తగ్గిందా లేదా కనుక్కొని, తగ్గించకపోతే మీరు ఈ ఏడాదిలో రెండోసారి తగ్గించింది రెపో రేట్ దాదాపుగా 0.5% తగ్గింది, దాని ప్రకారం నా ఇంట్రెస్ట్ ఈఎంఐ తగ్గించకపోతే నేను వేరే బ్యాంక్ వెళ్ళిపోతా అని చెప్పి మీరు బెదిరించండి. చచ్చినట్టు దిగొస్తారు, దిగి రావాలి కూడా. ఆ బ్యాంక్ లో ఉంటే ఏం చేయలేరు కాబట్టి వేరే బ్యాంక్ వెళ్ళిపోతా అని బెదిరిస్తే చచ్చినట్టు దిగొస్తారు. వీళ్ళు వదులుకోరు, ఎందుకంటే వేరే బ్యాంక్ మీరు వెళ్ళిపోతా అంటే ఆల్రెడీ మీరు లోన్ కడుతూ ఉన్నారు కాబట్టి చచ్చినట్టు వేరే బ్యాంక్ కూడా మీకు ఇంతకన్నా తక్కువ రేటుకి ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ కూడా ఇస్తాడు. కాబట్టి నిరభ్యంతరంగా ఈ బ్యాంక్ వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తగ్గించకపోతే వేరే బ్యాంక్ వెళ్ళిపోండి, నష్టం లేదు. ఇక క్రెడిట్ స్కోర్ 750కి మించి ఉన్న వారికే బ్యాంకులు తక్కువ రేటు వర్తింపజేస్తాయి. ఒకవేళ క్రెడిట్ స్కోర్ పేలవంగా ఉంటే గృహ రుణాల వడ్డీ రేటు తగ్గి ప్రయోజనం పొందలేరు. అందువల్ల భవిష్యత్తులో ఏదైనా ఒక బ్యాంక్ 7.8% గృహ రుణాన్ని అందించినా ఇది అందరికీ వర్తించకపోవచ్చు. సార్ చూసుకోండి ఒకసారి, మరి మీ సిబిల్ కూడా కరెక్ట్గా ఉండాలంటండి. 750 పైన సిబిల్ ఉంటేనే మీకు ఇది వస్తుందంట, లేకపోతే రాదట. సో ఈ ఏడాది ఇప్పటి వరకు రుణాలపై 0.5% తగ్గించింది. దీంతో ఈ గృహ లెక్కలు మారనున్నాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి 40 లక్షల గృహ రుణాన్ని 8.75% వడ్డీపై 20 సంవత్సరాల వ్యవధిలో తీసుకుందాం అనుకుందాం. అప్పుడు నెలవారీ ఈఎంఐ దాదాపు 35,345 రూపాయలు అవుతుంది. సో వడ్డీ 0.5% తగ్గిస్తే 8.25% చేరితే ఈఎంఐ 34,083 రూపాయలకు చేరుతుంది. అంటే వడ్డీ రూపంలో రుణ వ్యవధి తీరే నాటికి 3,09,793 రూపాయలు ఆదా అవుతుంది. సో సాధారణ బ్యాంకులు ఈఎంఐ మొత్తాన్ని తగ్గించవు, కాల వ్యవధిని సర్దుబాటు చేస్తాయి. కాబట్టి 8.57% వడ్డీ ఉన్నప్పుడు ఈఎంఐ 35,340
అంటే ఇది మొత్తం 240 నెలల పాటు వాయిదా చెల్లించాల్సి వస్తే గనక 8.25% వడ్డీ చేరినప్పుడు అదే ఈఎంఐ కొనసాగిస్తే 220 నెలల్లో రుణం పూర్తవుతుంది. అంటే దాదాపు ఇంకా 20 నెలలు తగ్గిపోతుంది. అంటే ఆల్మోస్ట్ 1 సంవత్సరం వడ్డీ తగ్గిపోద్దండి మీకు. సో ఒకసారి మీ బ్యాంకును సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. కొత్తగా రుణాన్ని తీసుకోవాలనుకునే వారికి వాయిదా భారం కొంత తగ్గుతుంది, అప్పుడు రుణార్హత సైతం పెరగచ్చు. చూసుకోండి మరి. ఈ పర్టికులర్ దీని ప్రకారం మీకు 1 year తగ్గే టైం తగ్గుతుంది. మీరు కట్టేది హౌస్ లోను 1 year తగ్గుతుంది. కాబట్టి దీని ప్రకారం ఒకసారి చూసుకొని అంచనా వేసుకోండి. ఖచ్చితంగా బ్యాంకుల్ని మీరు డిమాండ్ చేయొచ్చు తగ్గించమని, చేసి తీరచ్చు, వాళ్ళు తగ్గించాలి కూడా.